డిమాండ్ల మీద ఈరోజు కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం మరి చేపడుతుంది. మరి ఎండనగా మరి అందరూ ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి 3 గంటలకే ఇక్కడ చేరుకుని మన పేద కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ మరి కాంగ్రెస్ అందరికీ ఉద్యమ మరి రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల కఠిన వైఖరి అవలంబించింది. మరి ఆ కఠిన వైఖరి అవలంబించడం వల్ల ఆ ప్రభుత్వాన్ని ఏ స్థితిలో చేశామో మనందరికీ తెలుసు. మరి గత ప్రభుత్వంలో ఎవరు ముందుకు రాని పక్షంలో మన పార్టీ మరి ముందుకు వచ్చి ధర్నా చేసిన నిలిచినే మరి ఎప్పుడూ లేని విధంగా మరి 32,000 మందితో ఇక్కడ కంపేర్ దగ్గర మొక్కడి కార్యక్రమం జరిగింది. ఆ మొక్కడి కార్యక్రమం ఫలితంగానే మరి జేఏసీ కూడా ముందుకు వచ్చి మన పేర్లతో కలిసి మరి మరి ధర్నా చేయడం జరిగింది. మరి భారతదేశంలో మరి అటువంటి ధర్నా చూడటువంటి ధర్నా మనం చేయడం జరిగింది. మరి ఆ ధర్నా ఫలితంగానే గత 10 పిఎస్సీలో పిఆర్సీ ఫిట్మెంట్ రివర్స్ పిఆర్సీ ఇవ్వడం జరిగింది. మరి పిఆర్సీలో ఫిట్మెంట్ 17% పెంచితే మన పేరుతో జేఏసీ పోరాట ఫలితంగా మరి దాన్ని 23% పెంచడం జరిగింది. అలాగే పిఆర్సీని ప్రతి 10 సంవత్సరాలకు అనేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మనం దాన్ని 5 సంవత్సరాలకి మళ్ళా తిరిగి సాధించుకోవడం జరిగింది. అలాగే హెచ్ఆర్ఎల్ కోల్పోవడం జరిగింది. అలాగే క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మరి తగ్గించడం జరిగింది. ఎవరైతే రిటైర్ అయిపోతారో వాళ్ళకి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని తగ్గించడం జరిగింది. దాన్ని కూడా మనం సాధించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మొన్న 6,200 కోట్లు విడుదల చేశారంటే అయ్యి మనం దాచుకున్న డబ్బు ఎవరు గవర్నమెంట్ ₹1 ఇవ్వలేదు. ఏపీజీఎల్ఏ కానీ పిఎఫ్ కానీ జిఎస్ కానీ అవన్నీ మనం దాచుకున్న డబ్బులు మనకి ఇవ్వడం జరిగింది తప్ప 6,200 కోట్లు ఇచ్చేసాం. మన పండుగ 1,133 కోట్లు ఇచ్చేసాం అని చెప్పింది తప్ప డిఏ ఏరియాలు కానీ 11 పిఆర్సీ బకాయిలు కానీ అలాగే 2003 డిఎస్ ఉపాధ్యాయులకి మరి పాత పెన్షన్ విధానం కానీ అటు కేంద్ర ప్రభుత్వం మెమో నెంబరు 57 ఇచ్చి మరి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయమని మరి అన్ని రాష్ట్రాలకి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. మరి దేశంలో మిగతా రాష్ట్రాలు కొన్ని అమలు చేసి మన రాష్ట్రం ఇంకా అమలు చేయలేదు. మరి అదేవిధంగా ఫారిన్ నియామకాలు ఏదైతే స్థానిక సంస్థల యాజమాన్యాలకు వస్తాయో మరి మన ఉపాధ్యాయ వరకు కానీ అలాగే జిల్లా పరిషత్ ఉద్యోగులు కానీ మరి ఈ ఉద్యోగులు మరి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫారిన్ నియామకాలు ఇవ్వాలి. కానీ మిగతా డిపార్ట్మెంట్ లో కలెక్టర్ గారు ఆదేశారు కలెక్టర్ పూల్ ద్వారా అపాయింట్మెంట్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. గత 2-3 సంవత్సరాల నుంచి ఫారిన్ నియామకాలు లేక మన ఉపాధ్యాయ ఉద్యోగ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. మరి దాని మీద మన ప్రధాన డిమాండ్ కలెక్టర్ పూల్లో మనకి కూడా ఎవరైతే మరి చనిపోయారో మన సహచర ఉద్యోగులు వాళ్ళకు కూడా కలెక్టర్ పూల్లో ఉద్యోగాలు ఇవ్వాలనేసి మన ప్రధాన డిమాండ్. మరి ఇక్కడ మనం 3 to 5 పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా మిగతా ఎవరైతే వచ్చారో ఆ సంఘ నాయకులు మాట్లాడాలనేసి మీ అందరికీ ఉద్యమాలను తెలుపుకుంటూ జిందాబాద్ జిందాబాద్. ప్రభుత్వం మారితేనే మన కోరికలు తీరుతాయనే కోరికతోటి ఆశతోటి మనం ప్రభుత్వాన్ని మార్చుకోగలిగాం. కానీ ఈ కోరికలు మాత్రం ఇంకా తీర్చుకోలేకపోయింది. ఇంతకాలం నుంచి చేసే డిమాండ్ ఇప్పటికైనా తీరాలని. ప్రభుత్వం వచ్చిన కొత్తలో అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు. ఇలా ఉంటే ఎప్పటికీ బాగుంటుంది ఆర్థిక పరిస్థితి. 5 సంవత్సరాలు పూర్తయిపోయినా 5వ సంవత్సరం చివరిలో కూడా ఇదే మాట చెప్తారు. అందువల్ల ఏంటంటే ఈ ప్రభుత్వం మన ఉపాధ్యాయులందరి యొక్క ఉద్యోగులందరి యొక్క కోరికల్ని మన బకాయిని తప్పకుండా రిలీజ్ చేసి మనకు ఉన్నటువంటి కోరికలు నెరవేర్చేలాగా సత్వరం వీలైనంత తొందరలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ మనం ఈ ధర్నా చేస్తున్నాము. ఇది ఒకవేళ ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళినా స్పందించకపోతే ఈ ధర్నాలు